వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. ఇప్పుడైతే మనం ఇచ్చిన క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారంటే 3 పవర్ బి పవర్ 2 ఇంటూ 3 పవర్ బి పవర్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 3 పవర్ బి పవర్ 4 ఇచ్చారనమాట. సో ఇందులో నుంచి మనం బి వాల్యూ కనుక్కోవాలి. సో సింపుల్గా ఎలా సాల్వ్ చేస్తానో చూడండి. సొల్యూషన్ ఫస్ట్ అయితే ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుంటా. 3 పవర్ బి స్క్వేర్ ఇంటూ 3 పవర్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3 పవర్ బి పవర్ 4. ఇక్కడ చిన్న ఫార్ములా వాడతా. ఏంటంటే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఉన్నప్పుడు మనము ఏ పవర్ m ప్లస్ n లాగా కూడా రాసుకోవచ్చు. మనకి ఎల్హెచ్ఎస్ అలానే ఉంది కాబట్టి ఈ ఫార్ములా లాగా రాసుకుంటా. అప్పుడు ఏమవుతుంది 3 పవర్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3 పవర్ బి పవర్ 4. సో ఇప్పుడు ఇదేమవుతుంది 3 పవర్ 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3 పవర్ b పవర్ 4. సో ఇంకో ఫార్ములా ఏంటంటే ఏ పవర్ m ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ n ఉన్నప్పుడు మనము m ఈజ్ ఈక్వల్స్ టు n ని ఈక్వేట్ చేయొచ్చు అనమాట. ఎబో ఈక్వేషన్ కూడా సేమ్ ఈ ఫార్ములా లాగానే ఉంది కాబట్టి నేను పవర్స్ అనేవి ఈక్వేట్ చేస్తా. అప్పుడు ఏమవుతుంది 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు b పవర్ 4. ఇప్పుడు అన్నీ ఒకే దగ్గర రాసుకుంటా. అంటే b పవర్ 4 మైనస్ 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇందులో నుంచి నేను b స్క్వేర్ కామన్ తీస్తా. అప్పుడు ఏమొస్తుంది b స్క్వేర్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సపరేట్గా ఈక్వల్ టు 0 చేస్తే మనకి ఏమొస్తుంది b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఒక కండిషన్ వస్తుంది. b స్క్వేర్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 చేస్తే ఒక కండిషన్. సో ఇందులో నుంచి b ఏమవుతుంది b ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ కండిషన్లో b ఏమవుతుంది b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2ని RHSకి పంపిస్తే ప్లస్ 2 అవుతుంది. సో ఇక్కడ b ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది ఈ స్క్వేర్ని RHSకి పంపిస్తే రూట్ అవుతుంది అనమాట. సో b ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 2. సో ఒక కండిషన్లో మనకి b ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. ఇంకో కండిషన్లో మనకి ప్లస్ ఆర్ మైనస్ రూట్ 2 వచ్చింది. సో ఆన్సర్ వచ్చేసి b ఈజ్ ఈక్వల్స్ టు 0 కామా ప్లస్ ఆర్ మైనస్ రూట్ 2. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ వేరే మ్యాథ్స్ ప్రాబ్లంతో కలుద్దాం.